ఓకే, ఇది ఘాతాంక న్యాయాల మీద క్వశ్చన్ అండి. కొద్ది హార్డ్ క్వశ్చన్ కింద లెక్క, కష్టంగానే ఇచ్చాడు పేపరు. దీంట్లో కూడా ఈ క్వశ్చన్ కూడా కష్టమే. చూడండి ఏమని ఇచ్చా అంటే దిస్ ఇస్ ఎక్స్ పవర్ ఎంత అండి 2n + 4 అంతే కదా. తర్వాత ఇంటూ x² హోల్ పవర్ n-1 డివైడెడ్ బై x³ whole power -3. This is the thing given, right? And is equal to ఎంత ఇచ్చాడంటే x⁴ హోల్ పవర్ 3/4. అది వాడికి డివైడెడ్ బై అన్నాడు, నేను కింద వేసేస్తున్నా. డివైడెడ్ బై x⁸ హోల్ పవర్ -2. కొద్దిగా ఓపిక్గా సింప్లిఫై చేసుకోండి. ఇక్కడ ఇదెంత అవుద్ది, ఇలాగ రాస్తున్న పని వివరంగానే x⁴ 2n + 4. ఇక్కడ చూద్దాం, 2తో దీన్ని మల్టిప్లై చేయాలి కదా. 2n అంటే 2ని కూడా 1ని కూడా మల్టిప్లై చేయాలి. ఎంతది x⁴ 2n - 2 1 2 డివైడెడ్ బై x⁴ 3 3 9 ముందు మైనస్ ఉంది. ఎంత x⁴ -9 ఈజ్ ఈక్వల్ టు పైన చూద్దాం. x⁴ 4 4 క్యాన్సిల్ అయిపోయి ఏమవుద్ది, మిగులుద్ది x³ డివైడెడ్ బై ఈ 2 మల్టిప్లై చేస్తే 8 2 16 x⁴ 16 అండి. దాని ముందు ఏముంది మైనస్, అయిపోయింది. ఇక ఇదిగో ఇది కూడా ఇటు తీసుకొచ్చేద్దాం, ఇది పైకి తీసుకెళ్ళిపోదాం. ముందు ఇక్కడ ఇది చేద్దాం చూడండి. ఇది అనుకోండి x⁴ ఎంత అవుద్ది 2n 2n 4n కదా. 4లోంచి 2 పోతే 2. సో దిస్ ఈజ్ ఓకే x⁴ 4n అండి +2 అంతేగా. 2n 2n 4n అంటే ఇంటూ ఉంటే కలపాలి కదా. 4 - 2 2. రైట్, ఇక్కడ చూద్దాం. ఇక్కడ x⁴ 3 ఉంది. 3 ఓకే. ఇదిగో మరి ఇది వచ్చేసింది, కిందది పైకి వస్తుంది కదా. అందుకని -9 ఎంత ఉంటే అది. అది ఇక్కడ కింద ఉన్నది, ఇది ఇటు పక్క నుంచి వచ్చింది కాబట్టి ఇటు వచ్చింది, అది ఓకే. ఇక్కడ కొన్ని కింద ఉన్నది పైకి వెళ్తే గుర్తు మార్చుకుంటాం. ఇది -16 కదా, పైకి వెళ్తే ఎంత అవుద్ది +16. సరే ఇప్పుడు చూడండి, ఇప్పుడు దిస్ ఈజ్ ఇంకేముంది, ఇది 4n + 2. ఇక్కడ అటు పక్కన చూడండి 16 3 19 9 పోతే ఎంత అండి 10. ఇటు కూడా పంపిస్తామనుకోండి 4n ఈజ్ ఈక్వల్ 10 - 2 అంటే ఎంత 8. 4 దీంట్లో 2 టైమ్స్ అంటే n ఈజ్ ఈక్వల్ ఎంత అండి 2. ఓకే చూసుకోండి.